విషయంలో గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడే ప్రస్తావించారు అధ్యక్ష. 17% కన్నా ఎక్కువ ఉంటే 1 కిలో తరుగు చొప్పున మ్యాక్సిమం 5 కిలోల వరకు ఆ తరుగు ఉండేటట్టు చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. అదేవిధంగా తేమ శాతం రీడింగ్లో రైతు సహాయ కేంద్రాల్లో ఒక రీడింగు, మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక రీడింగ్ వస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. గంగూరు అనే గ్రామం ఆయన పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికల్లా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మాయిశ్చర్ రీడింగ్ మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవే బ్రాండ్ అదే కంపెనీ నుంచి మిల్లర్ల దగ్గర కూడా కొత్త మెషిన్లు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. తద్వారా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రైతుకు మాత్రం అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రైతుకు మేము ఏం కల్పించామంటే ఎక్కడైనా సరే రైతు అమ్ముకోవచ్చు అధ్యక్ష. ధాన్యాన్ని ఏ మిల్లర్లకైనా తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. జిల్లా దాటి వెళ్ళాలన్నా కూడా మా జిల్లా అధికారులకు మేము ఆల్రెడీ అటువంటి అవకాశం కల్పించాం. ఆ వెసులుబాటు ఇవ్వమని మేము కోరాం అధ్యక్ష. ఎప్పుడు కూడా ఈ పూర్తి వ్యవస్థలో మనం చూసింది ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఒక టార్గెట్ ఇస్తుందో ఆ టార్గెట్ మించి కూడా అవసరమైతే మనం రైతులకు భరోసా ఇద్దామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు అటువంటి అవకాశం కల్పించమని ఆదేశించారు అధ్యక్ష. తప్పకుండా ధాన్యం కొనుగోలు విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. 24 గంటల లోపు 7,752 కోట్ల రూపాయలు రైతులకి ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా అందించలేదు అధ్యక్ష. అది చాలా గర్వంగా మన ప్రభుత్వం ఈ విధంగా అందించింది అధ్యక్ష. ఏదైతే వీళ్ళు పదే బయట మారుతున్నారు అధ్యక్ష ప్రొక్యూర్మెంట్ విషయంలో, వాస్తవాలు మాత్రం చర్చించడానికి ఎవరు ముందు రారు అధ్యక్ష. ఎందుకంటే రైతులకి బాగా స్పష్టంగా అర్థమైంది ఎంత మోసం చేశారో, ఎంత దగా చేశారో, ఏ విధంగా కేవలం మాధ్యమాలు ఉపయోగించుకొని, వాళ్ళ ప్రచార మాధ్యమాలు ఉపయోగించుకొని ప్రజలకి రైతులకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనందరం కూడా చూసాం అధ్యక్ష. సోదరుడు షాజాన్ బాషా గారు మదన్పల్లి గురించి చెప్పారు అధ్యక్ష. అక్కడ ఉన్న వ్యవస్థ, ఆ టొమాటో ధరల గురించి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రాబోయే రోజుల్లో మాట్లాడతారు అధ్యక్ష. ఎక్కడైనా సరే ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఏర్పాటు చేయడానికి ఒక మెకానిజం ఉంది అధ్యక్ష. ఇంటర్వెన్షన్ తప్పకుండా చేస్తాం. రాబోయే రోజుల్లో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ని కూడా పెంచే విధంగా తప్పకుండా రైతుకి ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేము మా ప్రయత్నం చేస్తాం. జోగేశ్వరరావు గారు ఒక మంచి సలహా ఇచ్చారు అధ్యక్ష, మీరు కూడా దాన్ని ఏకీభవించారు. ఏది మన ఫైన్ గ్రెయిన్ క్వాలిటీని మనం పెంచే విధంగా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేయాలని, వాటి గురించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్రెడీ 2 మీటింగ్స్ మేము జరుపుకున్నాం అధ్యక్ష. తప్పకుండా రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త వెరైటీ తీసుకొచ్చి ఏదైతే ప్రజలు ఎక్కువగా కోరుకుంటారో ఆ వెరైటీనే మనం పండించే విధంగా, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మనం చూసాం అధ్యక్ష, ఆ పర్టికులర్ సీడ్ వెరైటీ ఏదైతే రైతు పండిస్తారో అతనే ఉపయోగించాడు అధ్యక్ష. కాబట్టి రైతుల్లో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా ఆ దిగుబడి విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందకుండా మేము చేయాల్సిన కొన్ని ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, కొన్ని సబ్సిడీస్ కానివ్వండి, మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో కానివ్వండి, తప్పకుండా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి మనం ఇది ఒక మహాభాగ్యంగా భావించి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆవేదన, క్షేత్రస్థాయిలో రైతులు పడిన కష్టాల గురించి పదే మాకు ఆ సమాచారం ఉండి మేము చూసాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, రాజీ పడకుండా పూర్తి స్థాయిలో